the show? Are you enjoying the show? This is the kind of energy, I love it, man. భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో తెలుగు సంస్కృతి సంరక్షణ సేవా సంకల్పంతో 2003లో నార్త్ అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఉదయించింది. తెలుగు భాష సంస్కృతి సాహిత్యాలను ప్రవాస గడ్డపై సజీవంగా నిలిపి విద్య ఆరోగ్యం సమాజ సేవల్లో అద్భుత కృషి చేస్తూ 15 ఏళ్లలో అపూర్వ శిఖరాలను అధిరోహించింది నార్త్ అమెరికా తెలుగు సంఘం నాట్స్. భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ప్రవాస తెలుగు సమాజానికి ఆత్మీయ వేదికగా సాంస్కృతిక సౌరభంగా నాట్స్ వెలుగొందుతోంది. ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో జూలై 4, 5, 6 తేదీల్లో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ 8వ తెలుగు సంబరాలు చరిత్రలో తెలుగు జాతి గర్వించదగ్గ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచాయి. 3 రోజుల పాటు నడిచిన ఈ సంబరాలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కళలు సాహిత్యం సినిమా సామాజిక బాధ్యతలను ఒకే వేదికపై అద్భుతంగా ఆవిష్కరించిన మహోత్సవంగా మిగిలాయి. ఈ వేడుకల విజయం వెనుక నాట్స్ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి నాయకత్వం, అంకిత భావం అవిశ్రాంత కృషి ఒక దీపస్తంభంలా నిలిచాయి. టంపా కన్వెన్షన్ సెంటర్లో నది ఒడ్డున జరిగిన ఈ సంబరాలు పండుగ వాతావరణంతో పాటు సినిమా స్థాయి వైభవాన్ని అందించాయి. డిజిటల్ బోర్డులు, రంగస్థలం, నర్తనశాల పేర్లతో రూపొందిన ఆడిటోరియంలు తెలుగు సినిమా నేపథ్యాన్ని తలపించే అద్భుత ఏర్పాట్లు ప్రతి ఒక్కరి అతిథిని మంత్రముగ్ధుల్ని చేశాయి. 20,000 మందికి పైగా తెలుగు ప్రవాసులు, స్థానికులు, సినీ అభిమానులు ఈ సంబరాల్లో ఉత్సాహంగా సందడి చేశారు. ఇది మన తెలుగు సంబరం, కలిసి జరుపుకుందామనే నినాదం నిరాజనమై తెలుగు జాతి ఐక్యతను ప్రపంచానికి చాటింది. ఈ సంబరాలు టాలీవుడ్ స్టార్లతో జాతరలా మారాయి. నటసింహం లెజెండ్ నందమూరి బాలకృష్ణ, ఫ్యామిలీ మ్యాన్ విక్టరీ వెంకటేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామలు జయసుధ, మీనా, శ్రీలీల, ఫరియా అబ్దుల్లా వంటి సినీ ప్రముఖులు తమ స్టార్డంతో, యాంకర్లు రవి, శ్రీముఖి, అశురెడ్డిలు తమ హై ఎనర్జీ యాంకరింగ్తో వేదికను ఊపేశారు. సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్లు అర్ధరాత్రి వరకు లైవ్ కచేరీలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. నిన్ను 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 మిమ్మల్ని అందరిని దత్తత తీసుకుని తగ్గేదిలే డాన్స్ చేపించి ఎంజాయ్ చేయించాలని డిసైడ్ అయ్యాం. ఈ డెసిషన్లో మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణ తమన్తో కలిసి పాటలు పాడి అభిమానులను అలరించారు. సహనం విజయానికి మెట్టు, ఓర్పుతో ప్రపంచం అందంగా మారుతుందని హీరో వెంకటేష్ లోతైన సందేశమిచ్చారు. తెలుగువారు ఎక్కడున్నా వైల్డ్ ఫైర్ లా ఉంటారని అల్లు అర్జున్ తన డైనమిక్ ఎనర్జీతో యువతను ఉత్తేజపరిచారు. నాట్స్ అంటే నేషనల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్. జయసుధ, మీనా వంటి అలనాటి తారలు తమ సినీ ప్రయాణాన్ని పంచుకొని హృదయాలను గెలుచుకున్నారు. హైదరాబాద్ ఫంక్షన్ లో ఈవెంట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతమంది తెలుగు వారిని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నైస్ టు సీ యు ఆల్. నాట్స్ సంబరాలు కేవలం ఆనందోత్సవాలకి పరిమితం కాలేదు. సామాజిక బాధ్యతగా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 85 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది. ఈ విరాళాన్ని నందమూరి బాలకృష్ణకు నాట్స్ నాయకత్వం అందించింది. అంతేకాదు బాలకృష్ణ వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించి వారి సామాజిక సేవలను గౌరవించారు. ఈ కార్యక్రమం నాట్స్ కు సామాజిక బాధ్యత ఎంత ముఖ్యమో చాటింది. ఈ సంబరాల్లో సాహిత్యం, సంస్కృతి, సామాజిక సేవలు కూడా ప్రముఖంగా నిలిచాయి. ఎన్టీఆర్ గ్లోబల్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో శకపురుషుడు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రతిభ ఉన్నా దాన్ని తీసుకోగలిగే నిర్మాతలు, దర్శకులు అరుదుగా ఉన్నారని రచయిత తనికెళ్ల భరణి సినిమా రచనలో ఆలోచనాత్మక కథలపై వ్యాఖ్యానించారు. రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ చక్రవర్తి వంటి గీతా రచయితలు తమ అనుభవాలను పంచుకున్నారు. స్థానిక చిన్నారులు పాత టీవీ సీరియల్ టైటిల్ సాంగ్స్, ప్రకటనల పాటలతో అతిథులను అలరించారు. ఈ
ఈ సంబరాల విజయంలో నాట్స్ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ తనదైన ముద్ర వేశారు. బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రటరీ మల్లాది శ్రీనివాస్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలతో పాటు వందలాది వాలంటీర్లు, కమిటీ సభ్యులు సైనికుల్లా కృషి చేశారు. శ్రీనివాస్ గుత్తికొండ తన నాయకత్వంతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడమే కాక అన్ని వర్గాలను సమన్వయం చేసి ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించారు. మీ అందరినీ చూస్తుంటే మాలో ఆనందం వెల్లువెత్తుతుంది, ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది. మన తెలుగు సంస్కృతిని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడం, సామాజిక సేవల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వటం నాట్స్ లక్ష్యమని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని పేర్కొన్నారు. టాంపా బే అంటే క్రొకడైల్స్ గురించి, హరికేన్స్ గురించి, రిటైర్మెంట్ గురించి అనేవారు. ఆ డేస్ పోయినాయి. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకునేది ఏంటంటే తెలుగు సంబరాలు బ్రహ్మాండంగా చేసిన ఊరుగా గుర్తుపెట్టుకుంటారు. నాట్స్ 8వ తెలుగు సంబరాలు తెలుగు జాతి ఐక్యతకు, సామాజిక బాధ్యతకు చిహ్నంగా నిలుస్తాయని అధ్యక్షుడు మందాడి శ్రీహరి అన్నారు. అమెరికా వ్యాప్తంగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ నాట్స్ ఉండే విధంగా మా నాట్స్ని విస్తరించాలని చెప్పి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అట్లాగనే మన కిడ్స్ ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు అన్ని చాప్టర్స్లో కూడా కిడ్స్కి ఆ అవార్డు వచ్చి పేరెంట్స్ కిడ్స్ నాట్స్తో అసోసియేటెడ్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రణాళిక చేసుకున్నాను. నాట్స్ 8వ తెలుగు సంబరాలు తెలుగు జాతి గుండె చప్పుడు, సినీతారల సందడి, సంగీత కచేరీల హొయలు, సాహిత్య సౌరభం, సామాజిక సేవల గొప్పతనం, సంస్కృతి వైభవం ఇవన్నీ ఒకే వేదికపై సమ్మిళితమై ప్రతి తెలుగువారి హృదయంలో ఆనందాన్ని సృష్టించాయి. ఈ సంబరాలు చూసిన ప్రతి నాట్స్ సభ్యుడు మనం తెలుగువారం, మన సంస్కృతి గొప్పదని గర్వంగా ఉప్పొంగేలా చేశాయి. నాట్స్ 8వ తెలుగు సంబరాలు ఒక అనిర్వచనీయ అనుభవంగా అందరి హృదయాల్లో నిలిచిపోనున్నాయి.